చెప్పు ఐలవ్వ, చెప్పు చంద్రవ్వ అనుకుంటా మా అమ్మమ్మోళ్ళైతే ఎనకట గిట్లనే కూసొని గంటలు గంటలు ముచ్చట పెట్టేది. ఆ ఇంటి ముందు ఏం ముచ్చట పెడతారో అర్థం కాదు గానీ, దునియా ముచ్చట్లన్నీ గంటలు గంటలు ఇట్లనే కూసోనేది. వంట చేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు వాళ్ళకట్లా కూసొని పని చేసుకునుడు అలవాటైపోయింది. అదేందయ్యా అంటే, ఇప్పుడు నాకు తెలిసిందేందంటే అది మలాసన్. అదొక రకమైన మలాసన్ రిలాక్సింగ్ పొజిషన్‌ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతోని. మన హెల్త్‌కి ఇది ఇంత మంచిదని మనకు ఎనకట వాళ్ళకెవరు చెప్పకపోయినా వాళ్ళు చేసేటోళ్ళు. ఇప్పుడు మనకు అన్నీ తెలిసి కూడా మనం చేస్తలేము. ఎంతసేపు ఆ చైర్‌లో, సోఫాలలో కూసుంటే బ్యాక్ పెయిన్‌లొస్తాయి తప్ప ఇంగేం లేదు. ఇట్లా ఏదన్నా ఆసనం ఏసి మంచిగా రిలాక్సింగ్‌గా కూసొని ఫోన్‌లు మాట్లాడుకుందాం, టీవీలు చూద్దాం ఏమైతది? ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఈ మలాసన్‌తోని చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెయిన్‌గా ఇది డైజెషన్ ఇష్యూస్ వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. డైజెషన్, కాన్‌స్టిపేషన్ ఇంకా చాలామందికి వేరికోస్ వెయిన్స్ ఇలాంటి ఎన్ని ఇష్యూస్ ఉన్నా గానీ కాళ్ళ రిలేటెడ్, డైజెషన్ రిలేటెడ్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు కనీసం రోజుకి 10-15 మినిట్స్ అన్నా ఈ యోగాసనంలో మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇది మీరు ఎక్కడుంటే అక్కడ కింద కూర్చొని ఒక 5-10 మినిట్స్ ఇది ప్రాక్టీస్ చేస్తే చాలు. అండ్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది కాఫ్ మజిల్స్‌కి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. కాఫ్ మజిల్స్‌లో మంచి రిలాక్సేషన్ అయితే ఉంటది. ఇంకా కొంతమంది ఇట్లా గూడా మలాసన్ జేయలేనోళ్ళు చైర్ తెచ్చుకోండి. చైర్‌తోని మంచిగా చైర్ మీద కూర్చొని ఇట్లా లెగ్స్ వైడ్‌గా స్ప్రెడ్ జేయండి. మీకెంత కుదిరితే అంత. స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టి లెగ్స్ వైడ్‌గా స్ప్రెడ్ జేసి టీవీ చూసేటప్పుడైనా, ఫోన్‌లో మాట్లాడేటప్పుడైనా ఇట్లా కూర్చొని మాట్లాడుకోండి. ఇట్లా కూర్చొని చేసుకోండి. మస్తు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఒక్క ఆసనతోని. అయితే మీ అమ్మమ్మలు, మీ నానమ్మలు ఇట్లనే పని జేసేదా ఊర్లల్ల? ఒక్కసారి మీ అమ్మలని, నాన్నలని అడగండ్రి. ఖచ్చితంగా వాళ్ళు ఇదే జెప్తారు. మరి వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి గదా! అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.